ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వదన్నారు కేటీఆర్. ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చిస్తామంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పేరుతో జరిగేదంతా డ్రామా అంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. బీసీలపైన ప్రేమ నోటిపైన చేతల్లో ఉండదా, కేవలం నోటి మాటల్లోనే ఉంటుందా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మోదీ రాహుల్ మా బాసులు కాదు, తెలంగాణ ప్రజలే బాసులు అంటున్నారు కేటీఆర్. రైతులకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తే వారికే మేము మద్దతు ఇస్తామంటున్నారు కేటీఆర్. మేము ఏ కూటమిలో లేమని, మమ్మల్ని ఏ కూటమి సంప్రదించలేదు అంటున్నారు కేటీఆర్. ఓవైపు కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇలా ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి అవసరమైతే నేను వెళ్ళి కేసీఆర్ తలుపు తడతాను అంటున్నారు. ఇదే మరోవైపు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగు వ్యక్తికే సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇస్తే పనులు జరుగుతాయి అని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి ముందుగా విందాం, ఆ తర్వాత అసలు పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, 2 పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం 2 కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ 2 దొందే. 2 తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, 2 ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ. ఓవైపు ఇప్పటికే ఎన్డీఏ రాధాకృష్ణను ప్రకటించింది, ఇటువైపు సుదర్శన్ రెడ్డి. ఇద్దరు కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండడం ఒక అంశం అయితే, సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అయి ఉండడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు చాలా కీలకంగా మారింది. ఓవైపు ఇండి కూటమికి తెలుగు రాష్ట్రాల వ్యక్తి ఉన్నాడు కాబట్టి మాకు మద్దతు ఇవ్వండి, నిజంగా మీరు తెలుగు వాళ్ళైతే, తెలుగు రాష్ట్రాల వ్యక్తుల అభివృద్ధిని మీరు కోరుకుంటే, తెలుగు రాష్ట్రాల నుంచి మేము గొప్ప వ్యక్తికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి మాకే మీరు మద్దతు ఇవ్వాలి అని ఇండి కూటమి అడుగుతోంది. షర్మిల కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు, మనం చూసాం. ఏపీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ నిజంగా ఒక తెలుగు వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని అడుగుతున్నారు. మరోవైపు చూసినట్లయితే రాధాకృష్ణ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే, కానీ తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి అనే కంటే కూడా, అంటే వ్యక్తుల కంటే కూడా ఖచ్చితంగా కూటములకే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ ఏర్పడింది. కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్కి ఇస్తుంది, అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూటమికి సపోర్ట్లో ఉంటారు, ఎన్డీఏ కూటమికి. మరోవైపు వైసీపీ ఇప్పటికే ఎన్డీఏకి మా మద్దతు అంటూ తేల్చి చెప్పేసింది. తెలంగాణకు వచ్చినట్లయితే కాంగ్రెస్ ఎలాగో కాంగ్రెస్కు ఉంటుంది, బీజేపీకి ఉంది, మరోవైపు బీఆర్ఎస్ ఇప్పుడు మధ్యలో ఉంది. 2 పార్టీల నుంచి సమదూరాన్ని మెయింటైన్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్తో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, కేంద్రంలో బీజేపీతో డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి సపోర్ట్ ఇస్తుంది బీఆర్ఎస్ అంటూ చర్చ జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు ముఖ్యంగా యూరియాని, తెలంగాణ రైతులు నానా అవస్థలు పడుతున్నారు యూరియా దొరక్క. ఈ నేపథ్యంలో రైతులకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తే వాళ్ళకి మా మద్దతు ఇస్తామంటూ కేటీఆర్ ప్రకటించారు.
మరి ఇప్పుడు ఏ పార్టీ ఏం చెప్తుంది? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనికి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వగలుగుతుందా? లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ముఖ్యంగా ఈ విషయంలో ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ మద్దతు కోసం ఇలాంటి ఒక హామీని ఎవరైనా నెరవేర్చగలుగుతారా? ఒకవేళ నెరవేరిస్తే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మేమే ఆలోచిస్తున్నాం, మేమే కష్టపడుతున్నాం, ఇరు పార్టీలు చేయగలిగింది ఏం లేదని బీఆర్ఎస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రెడిట్ని బీఆర్ఎస్కి ఇవ్వడానికి ఇరు పార్టీలు నిజంగా సంసిద్ధంగా ఉంటాయా? ఈ తరుణంలో మరి కేటీఆర్ ఇంకా ఏమేమి వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందాం. మధు ఉన్నారు మా ప్రతినిధి. మధు, కేటీఆర్ ఒక డిమాండ్ పెడుతున్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తీసుకొస్తారో వాళ్ళకే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది అని చెప్తున్నారు. సో ఈ డిమాండ్ అసలు పాసిబుల్ అవుతుందా ఇప్పుడు? మరోవైపు ఇంకా కేటీఆర్ ఏమేమి వ్యాఖ్యలు చేశారు? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే ఒక కండిషన్ లాగా తెరపైకి తెచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాధ్యం కాదు. రాష్ట్రాలకు ఆయా డిమాండ్ ను బట్టి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అదనంగా కావాల్సిన సందర్భంలో యూరియాను అదనంగా కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఎంత మేర కేటాయించాలనేటువంటిది కేటాయింపులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు అనుకున్న మేర ఒకవేళ యూరియా వినియోగించుకోలేకపోతే ఆ ఎక్సెస్ యూరియా బ్యాగులను బస్తాలను డిమాండ్ ఉన్నటువంటి రాష్ట్రాలకి, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వేరే ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటే ఎక్స్ట్రా మాకు యూరియా సంచులు కావాలి, బస్తాలు కావాలనుకున్నప్పుడు వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు కాబట్టి కేటీఆర్ ఆ ప్రతిపాదనను చేసినట్టుగా కనిపిస్తా ఉంది పొలిటికల్ సర్కిల్ లో. సరే, అది పక్కన పెడితే ప్రధానంగా ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, ఇండియా కూటమి తీసుకొచ్చినటువంటి అభ్యర్థి ఇద్దరిపైన ఆయన రెస్పాండ్ అయ్యారు. మాట్లాడుతూ కాస్త కాంగ్రెస్ పైన కాస్త ఘాటుగానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఒకవేళ ప్రతిపాదించిన అభ్యర్థి తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రతిపాదించిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర పార్టీ, ఒక థర్డ్ క్లాస్ పార్టీ. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టినటువంటి అభ్యర్థులు మేము ఎలా సపోర్ట్ చేస్తామంటూ ఆయన ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీల మీద ప్రేమ కురిపించేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీ నాయకులను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు అనేటువంటి డిమాండ్ ని ఇక్కడ కేటీఆర్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా 42% బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బీసీ అభ్యర్థి తెరపైకి తీసుకురాలేదు, చాలా మంది ఉన్నారు అనేటువంటిది ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది నేతల పేర్లను తెరపైకి తెస్తున్నారు. అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. రామచంద్రరావు కూడా మాట్లాడుతూ బీసీల మీద ఒకవైపు ప్రేమ బలగొస్తూ మళ్ళీ రెడ్డి అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి అనేటువంటిది బీజేపీ ఆరోపణ చేస్తా ఉంటే కేటీఆర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే లైన్ లో, కాకపోతే పేరు చేంజ్ చేస్తారు, కంచాయ లైన్ తీసుకుని ఉండే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. లేదంటే ఇంకొక బీసీకి అవకాశం ఇచ్చేది ఉండే అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటున్న త్వరలోనే చర్చించి ఏం చేయాలి, ఇది ఎవరికి మద్దతుగా ఉండాలనేటువంటి అంశాన్ని చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్తూనే ఈ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటి ఒక డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. సో మొత్తానికి తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ, తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా మాది స్వతంత్ర పార్టీ, ఢిల్లీలో బాస్లు మాకు లేరు, మేము తెలంగాణ ప్రజలే బాస్ అనేటువంటి చెప్పడంతో మొత్తానికైతే ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం ఉంది. 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి బీఆర్ఎస్ సంబంధించి ప్రస్తుతం. ఇప్పుడు మన ఎంపీ స్థానంలో గెలవలేదు కానీ 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ మాటల్లో కనపడింది. అన్నిటికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దూరంగా ఉండాలి అనుకునే ఆలోచన నిజంగా మంచిదేనా? ఒక తెలుగు వ్యక్తి పోటీలో ఉన్నారు, సరే బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్తోనూ ఇప్పుడు సమదూరం మెయింటైన్ చేస్తుంది బీఆర్ఎస్. కారణాలు ఇంటర్నల్ రీజన్స్, అంతకుమించి ఏం లేవు, రాజకీయ కారణాలు లేదంటే ఇంకేవో కారణాలు కనిపిస్తున్నాయి మనకు క్లియర్గా. బట్ ఇలాంటి ఒక ఆలోచన నిజంగా మంచిదేనా? అంటే ఒక అంశాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు. బీసీ అంశాన్ని ఎజెండాగా వేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకురాలేదు అనేటువంటిది క్వశ్చన్ చేస్తా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సమదూరం పాటిస్తాం, మాకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అనేటువంటిది ఒకటే అని చెప్పే దాంట్లో భాగంగా ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, అప్పించలేదు. కానీ ఆయన మాటలను, కేటీఆర్ మాటలను పట్టి గమనిస్తే ఖచ్చితంగా దూరంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బీజేపీని అంతే టార్గెట్ చేశారు, కాంగ్రెస్ అంతే టార్గెట్ చేశారు. కాబట్టి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. దూరంగా ఉండడంలో మేము బీజేపీతో సఖ్యతగా లేము, కాంగ్రెస్ తో సఖ్యతగా లేము అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ తెలుగు వ్యక్తి అయినా తెలుగు వ్యక్తిలో రెడ్డిని తెరపైకి తెస్తా ఉన్నారు, బీసీలను
కన్సిడర్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయంగా కానీ సాధారణంగా క్షేత్రస్థాయిలో చెప్పుకోవడానికి ప్రజల్లోకి వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీసీ కార్డు ఎవరు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు కనపడుతుంది క్లియర్గా. ఓవైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంతో కాంగ్రెస్ మేము యుద్ధం చేస్తామని చెప్తుంది, మరోవైపు బీఆర్ఎస్ ఏమో లేదు మేమే బీసీలతో నిజంగా ఉన్నాం, నిజంగా సమన్యాయం ఇచ్చుంటే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన విషయం కూడా మనం చూసాం కదా, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని. ఇప్పుడేమో ఇటు కేటీఆర్ ఏమో బీసీ వ్యక్తి ఉంటే మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం, మీరు బీసీలను ఎందుకు పెట్టడం లేదు, రెడ్డి ఎందుకు పెట్టాలని ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడడం. కానీ ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇప్పుడు బీసీ కార్డు అనే అంశం నెగిటివ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే పార్టీ పరంగా కానీ ఇంటర్నల్ డెసిషన్స్ పరంగా కానీ. రేవంత్ రెడ్డికే కాదు, టోటల్ ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకే నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలోనే. అయిపోయిన తర్వాత మీడియా ప్రజెంట్ తో చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్ లో చివరాఖర్లో ఒక స్టేట్మెంట్ చేశారు, చట్టపరంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి, పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అనేటువంటి. దానికి పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన అవసరం లేదు, డెడికేషన్ కమిషన్ అవసరం లేదు, బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపించాల్సినటువంటి అవసరం లేదు, అది ఆల్రెడీ పెండింగ్ లో ఉండగానే మళ్ళీ సపరేట్ గా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, గవర్నర్ కు పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. సో ఇవంతా ఒక హైడ్రామా, జనాలను నమ్మించడానికి మోసం చేయడానికి బీసీలను ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. నిజంగానే అత్యంత ప్రమాదం. ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, 56% బీసీలు ఉన్నటువంటి తెలంగాణలో రేపు వాళ్ళు వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటే పార్టీ వాషౌట్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే. కాబట్టి అత్యంత ప్రమాదం. ఆ నేపథ్యంలో నిన్న చేసిన స్టేట్మెంట్ కూడా కాస్త చర్చనీయాంశం అవుతుంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశం పార్టీల పరంగా అందరూ సిద్ధంగా ఉండాలి, 42% ఇవ్వాలి రిజర్వేషన్ కోసం స్థానిక ఎన్నికల్లో అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా కార్నర్ అయ్యే అవకాశం ఉంది, రేపు ఫ్యూచర్లో థ్రెటన్ అయ్యే అవకాశం ఉంది బీసీల అంశం. ఆల్రెడీ ఇక్కడ మోసం చేస్తా ఉన్నారు, ఇక్కడ మాత్రం ఉప రాష్ట్రపతి అభ్యర్థిని రెడ్డిని తెరపైకి తెచ్చారు. బీసీలు కూడా చాలా మంది న్యాయవాదులు ఉన్నారు, సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగం కోసం. చాలా మంది బీసీలను తెరపైకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. కాలేదు ఇంకా సీనియర్ వ్యక్తులను ఉంటే సీనియర్ వ్యక్తులను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ వ్యక్తిని కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టయితే మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. దాంట్లో బాగానే స్టేట్మెంట్ చేశారు. మొత్తానికైతే ఇంకా ఇది కొన్ని రోజులు ప్రధానంగా చర్చనీయాంశం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే ఒక విషయం మధు ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాలి, రెండు కోణాల్లోనూ ఇది మనం చూడొచ్చు. ఓవైపేమో ఇది రేవంత్ రెడ్డి స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రం తీసుకునే నిర్ణయం కాదు, అక్కడ ఉపరాష్ట్రపతి ఎవరు ఉండాలనేది అక్కడ జాతీయ స్థాయిలో వాళ్ళ పార్టీ అధిష్టానాలు తీసుకుంటాయి ఖచ్చితంగా, జాతీయ పార్టీలు ముఖ్యంగా. మరోవైపు చూసినట్లయితే అవునన్నా కాదన్నా రాష్ట్రపతికైనా సరే ఉపరాష్ట్రపతికైనా సరే ఇప్పుడు బీజేపీ మేము వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక మహిళను పెడతాం మేము రాష్ట్రపతిగా అని చెప్పేసి పెట్టి పెద్ద ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో రాజకీయ కోణాన్ని మనం తీసివేయలేం ఆ విషయాల్లో. అట్ ద సేమ్ టైం ఇది రేవంత్ రెడ్డి స్థాయిలో ఉన్న విషయం కూడా కాదు కదా. సో ఇక్కడ క్యాస్ట్ అనే అంశాన్ని కేటీఆర్ బయటికి తీసుకురావడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్న్ తీసుకుంటూ ఉంటాయి. జనరల్ గా మనకు తెలుసు, తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణలో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క నినాదాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ట్రెండ్ అంతా బీసీ ట్రెండ్ నడుస్తూ ఉంది తెలంగాణలో ముఖ్యంగా. సో ఈ టైంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా ట్రంప్ కార్డు కింద వాడుకునేటువంటి అవకాశం ఉంది ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్. కానీ ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి ఎవరైతే తమిళనాడు నుంచి కృష్ణన్ ఎవరైతే ఆయన రాధాకృష్ణని అనౌన్స్మెంట్ చేశారో ఆయన ఓబీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, గవర్నర్ గా పనిచేస్తా ఉన్నారు, మహారాష్ట్ర గవర్నర్ గా. కాబట్టి వీటన్నిటినీ తీసుకుంటే అక్కడ ఓబీసీని బీజేపీ తెరపైకి తెస్తే ఇక్కడ ఓసీ క్యాండిడేట్ ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ రోజు కులగన సెన్సెస్ కోసం, క్యాస్ట్ సెన్సెస్ కోసం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు కేంద్రాన్ని. కేంద్రం కూడా ఒప్పుకుంది, రేపు ఫ్యూచర్ లో కేంద్రం కూడా చేయనుంది. 2028 లోపల దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకుంది. అటు రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడుతూ, కులగణ గురించి మాట్లాడుతూ, ఇస్తే ఆబాది ఇస్తే ఇస్తేదారి అని స్టేట్మెంట్ చేస్తూ మరి ఇక్కడ ఓసీ అభ్యర్థులను తెరపైకి తీసుకోవడంలో ఏంటి మతలబు అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో కేటీఆర్ వ్యాఖ్యలు ఒకసారి చర్చనీయాంశం ఆయన.
అంటే ఓవరాల్గా ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు కేటీఆర్ పెట్టినటువంటి డిమాండ్ ఎవరికి పాసిబిలిటీ ఉందంటే, కేంద్రంలోనేమో అటు బీజేపీ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది, రాష్ట్రంలోనేమో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఏమో మేము మా యూరియా ఎవరు తీసుకొస్తే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తీసుకొస్తే వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం అంటున్నారు. అసలు పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? అంటే ఓవైపు ఇప్పటికే భారతదేశం చైనాతో ఈ యూరియాకి సంబంధించి కానీ ఖనిజాలకు సంబంధించి కానీ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నట్లుగా మనకు వార్తలు వింటూనే ఉన్నాం. సో ఎక్కడ పాసిబుల్ అసలు దీన్ని ఇలాంటి ఒక డిమాండ్ని కన్సిడర్ చేస్తారా ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ కోసం, ఇటు రాష్ట్రంలో అయినా సరే కేంద్రంలో అయినా సరే? ఒకవేళ చేసినా చేయకపోయినా అసలు పాసిబిలిటీ ఎంతవరకు ఉంది ఎవరికైనా సరే, రేవంత్ రెడ్డికి అయినా సరే అటు ఎన్డీఏ కూటమికి అయినా సరే? అంటే ఎలా చూడొచ్చు? అంటే అసలు ఈ డిమాండ్ ఈ ఇంపాక్ట్ ఎంత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? సో రైతుల అభిమానాన్ని చూరగొనేటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ పార్టీలన్నీ కొంచెం స్ట్రాటజికల్ మూవ్ ఉంటుంది, స్ట్రాటజికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈరోజు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ కూడా చాలా స్ట్రాటజికల్ గా ప్రతిపక్షాలు అన్నట్టు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టేటువంటి స్టేట్మెంట్ కిందనే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేంద్రం ఊరికేనే ఇవ్వదు. ఇక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తానో, కేటీఆర్ డిమాండ్ చేస్తానో, కేసీఆర్ డిమాండ్ చేస్తానో ఊరికేనే 2 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేయదు. సో కాబట్టి ఇక్కడ డిమాండ్ బట్టి కేంద్రం సప్లై చేస్తుంది. ఆల్రెడీ రాష్ట్రాలకు అలొకేషన్ జరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం పంటకు సాగేటువంటి సమయంలో, విత్తనాలు వేసుకునేటువంటి సమయంలో ఎప్పుడు అవసరం ఉందో యూరియా, దుక్కి దున్నే సమయంలో ఎంత మేర అవసరం ఉంటుంది, ఎంత మేర కల్టివేట్ అవుతుంది అనేటువంటి దాని ప్రకారం ఆల్రెడీ కేటాయింపులు ఉంటాయి. ఒకవేళ అది ఎక్సెస్ అయ్యేటువంటి సందర్భంలో మాత్రమే రాష్ట్రాల నుంచి కాస్త డిమాండ్ పెంచే అవకాశం ఉంటుంది. మాకు ఇంకా కొంచెం కావాలి అనేటువంటిది అడగొచ్చు కేంద్రాన్ని. దాని లభ్యతను బట్టి కేంద్రం కూడా సప్లై చేస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఒకవేళ ఇందాక మాట్లాడుకున్నట్టు రాష్ట్రాలకు ఎక్సెస్ అయిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రాలు సరైన రీతిలో వాడుకోకపోతే, వర్షాల ఆధారంగా లేకుంటే ఇంకేదైనా కారణాలకు మిగిలిపోయిన యూరియాని డిమాండ్ చేసినటువంటి రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ డిమాండ్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి పోయి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీఏ ఇక్కడ కాంగ్రెస్, కాబట్టి అవకాశం లేదు. చూడాలి ఆ డిమాండ్ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతుందో బీజేపీ, కాంగ్రెస్, తర్వాత ఎన్డీఏ, తర్వాత ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో కూడా కేటీఆర్ మాట్లాడారు. కాబట్టి ఇరు పార్టీలు రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఓ పక్క మేము రైతులకి మద్దతు, పార్టీలకు కాదు, మాకు రైతులు ముఖ్యం అని చెప్పే విధంగా కేటీఆర్ డిమాండ్ ఇక్కడ కనిపిస్తుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తీసుకొస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామంటున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యూరియా కొరత విపరీతంగా ఉండడం, రైతులు నానా వస్తువులు పడుతున్నారు. ఒక 2 లేదంటే 3 బ్యాగుల యూరియా తీసుకోవాలన్నా సరే గంటల కొద్దీ, రోజుల కొద్దీ క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో రైతుల కోసం మేము ఆలోచిస్తున్నాం అని చెప్పే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు ఇరు పార్టీల నుంచి సమదూరమే ఉంది. ఇప్పుడు కేంద్రంతో ఇప్పుడు కేసుల కారణంగా కానీ రకరకాల కారణంగా కవిత మీద పెట్టినటువంటి కేసులు, ఇలాంటి విషయాల్లో గతంలో ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది బీఆర్ఎస్కు దెబ్బతింది, బీజేపీతో ఉన్నటువంటి బాండింగ్. మరోవైపు చూసినట్లయితే రాష్ట్రంలోనేమో కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అని, ఇలా రకరకాల కేసులతో కాంగ్రెస్తో సైతం చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల పార్టీలు ఇవ్వాలి అని కోరడంలో తప్పులేదు. మరోవైపు చూస్తే ఇంకొక ఇటు ఎన్డీఏ కూటమి నుంచి చూసినట్లయితే రాధాకృష్ణన్ ఉన్నారు. ఆయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా సరే, అంటే ఎవరు అభ్యర్థి గెలిచినా సరే ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తే ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల వ్యక్తికి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి అని అటు షర్మిల కానీ, ఇటు కాంగ్రెస్ ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మరోవైపు ఏపీలో క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. అవునన్నా కాదన్నా వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఖచ్చితంగా బీజేపీ వైపే నిలబడతాయి. గతంలో ఉన్నటువంటి ఎన్నికల నుంచి అదే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో కూటమిలో ఉండడం అనేది జనసేనకు, టీడీపీకి తప్పనిసరి పరిస్థితి, వాళ్ళు అటే నిలబడతారు. అలాగే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక తప్పనిసరి పరిస్థితి అనే చెప్పాలి. కారణాలు, ఆయన పర్సనల్ కారణాలు ఏమున్నా సరే అందరికీ మనకు తెలిసిన విషయమే. కేసులని రకరకాల విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మద్దతు ఎప్పుడూ ఎలాంటి చర్చ లేకుండా ఖచ్చితంగా బీజేపీకే ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎన్డీఏ కూటమికే ఉంటుంది. సో అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా లేదు, బీజేపీ కూడా పెద్ద బలంగా లేదు, కొద్దిపాటి బలాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఏపీలో, తెలంగాణలో చూసినట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు బీజేపీ బలంగానే ఉంది. కొంత బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ కూడా, మధు చెప్పినట్లుగా ఈ 4 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా
ఒక రకమైనటువంటి మధ్యస్థ వైఖరిని అవలంబించాలా అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందా అనే చర్చ కూడా నడుస్తుంది. అంటే ఎవరికి సపోర్ట్ లేకుండా బీజేపీకి సపోర్ట్ ఇస్తేనేమో ఇదిగో వాళ్ళిద్దరు మిత్రులు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అంటే కేసులు పెట్టి మిమ్మల్ని అంత వేధించినా మీరు అటే వెళ్ళి సపోర్ట్ ఇస్తున్నారంటే మీకేదో లోపాయికారి ఒప్పందం ఉంది, లేదంటే కేసుల గురించి మీరు సపోర్ట్ ఇస్తున్నారా అని అడిగే అవకాశం ఉంటుంది. లేదు కాంగ్రెస్కి ఒకవేళ మద్దతు ఇస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కొమ్మక్కయ్యాయి, ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో మేము అదే చెప్పాం, మేము చెప్పిందే నిజం అని చెప్పి బీజేపీ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు గెలిచినా ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తే ఉపరాష్ట్రపతి అవుతారు. గతంలో వెంకయ్య నాయుడు మనం చూసాం. ఖచ్చితంగా రెండోసారి తెలుగు వ్యక్తికి అవకాశం దక్కడం అనేది ఒక గొప్ప అవకాశం. తెలుగు వ్యక్తికి సపోర్ట్ ఇవ్వాలని కోరుకోవడం కూడా మంచి విషయమే. కానీ తెలుగు వ్యక్తి మన వ్యక్తి అనే దానికంటే కూడా రాజకీయాలు వాళ్ళ అవసరాలను బట్టి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలను బట్టే ఇక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మనం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ఎటు జడ్జ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు బీఆర్ఎస్ వయా మీడియాగా ఉంది, ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఎవరిని వ్యతిరేకించే పరిస్థితి పూర్తిగా లేని పరిస్థితుల్లో స్తబ్దుగా ఉండిపోతారా? అటు బీజేపీకి కాకుండా, అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి కాకుండా, ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా మధ్యలో ఉండే ఆలోచన ఉందా? ఎవరికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండిపోయే అవకాశం ఉందా? అప్పుడు వాళ్ళ మద్దతు పూర్తిగా వేస్ట్ అవుతుంది, ఎటు కాకుండా పోతుంది. అలాగని ఎవరికైనా సపోర్ట్ ఇస్తే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు మళ్ళీ సహజంగా ఇరు పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగని బీఆర్ఎస్ సపోర్టే పూర్తిగా ఇక్కడ కీలకంగా మారిందంటే అలాంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ చెప్పినట్లుగా, కేటీఆర్ చెప్పినట్లుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తీసుకురాగలుగుతారు అనేది ఒక ప్రశ్న అయితే, బీసీ వ్యక్తిని నిలబెడితే మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అలాంటి ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చినా ఉపయోగం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీసీలని తమ వైపు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఒక స్టేట్మెంట్గా మనం చూడొచ్చు. బీసీలకు మేమే మద్దతు ఇస్తున్నాం, మేమే నిజంగా సపోర్ట్ ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి అన్ని పార్టీలకు ఇప్పుడు తెలంగాణలో ఉంది. కాబట్టి బీసీ బిల్లు సందర్భంగా ఎవరికి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికైతే ఎటు కాకుండా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండిపోవాలి అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది అంటూ చర్చ నడుస్తోంది. మరి మున్ముందు ఇంకేమైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. కానీ ఎవరు గెలిచినా దక్షిణ భారతదేశం వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉండబోతున్నారు. తెలుగు వ్యక్తి అయితే ఇంకా బాగుంటుంది అని చాలామంది కోరుకుంటున్నారు. కానీ పార్టీలు వాళ్ళ అవసరాలు మనం చూస్తూనే ఉన్నాం. మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ చెప్పినట్లుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది సరైనటువంటి డిమాండేనా ఈ సందర్భంగా? అలాగే బీసీ వ్యక్తిని పెట్టినా మేము మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్తున్నారు. అలాంటి ఒక డిమాండ్ ఇప్పుడు తీసుకురావడం సమంజసమేనా? మరి ఈ 2 లక్షల మెట్రిక్ టన్నుల విషయంలో ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు కేంద్రం కానీ, ఎన్డీఏ కానీ ఏదైనా చేయగలుగుతుందా? బీఆర్ఎస్ సపోర్ట్ కోసం ఆ స్థాయిలో ఎవరైనా కృషి చేసే అవకాశం ఉందా? మరోవైపు బీఆర్ఎస్లో ఇలాంటి ఒక ఆలోచన, మధ్యస్థంగా ఉండిపోదాం, ఎవరికి సపోర్ట్ చేయకుండా అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది అంటూ చర్చ నడుస్తుంది. అలాంటి ఒక వైఖరి మంచి పరిణామమేనా? ఎన్నికల్లో ఇలాంటి ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటు సపోర్ట్ చేయకుండా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా వస్తున్నటువంటి వార్తని మీరు ఎలా చూస్తున్నారు? ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ పెట్టినటువంటి డిమాండ్ల మీద కామెంట్ చేయండి, మాతో మీ అభిప్రాయాలను పంచుకోండి.